జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మొదటి రోజు ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహించారు. ఎప్పుడో సాయంత్రం 4:30 గంటలకు మీటింగ్ అని చెబితే రాత్రి ఎప్పుడో 9 గంటలకు మొదలెట్టారు. జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి కూడా వినిపించింది ఏంటి అంటే కనీసం టైం సెన్స్ అయినా ఫాలో అవ్వండి అని. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా 3:30 అంటే సాయంత్రం 7 వరకు రారు. ముందే ఒక టైం చెబితే అప్పటికి నేను పోయేసరికి జనాలందరూ వచ్చి ఉంటారని చెప్పి అలా చెబుతారేమో తెలియదు కానీ బట్ ఆయన కోసం వెయిట్ చేసే జనం పాపం ఎంతసేపు అని ఉండాలి. నిన్న 4 అని చెప్పి రాత్రి 9కి వచ్చారు. అట్లీస్ట్ అటువైపు వాళ్ళది కూడా టైమేగా, ఆడ వెయిట్ చేసే వాళ్ళది కూడా. ఆ టైంని కూడా డెఫినెట్లీ ఇలా రెస్పెక్ట్ చేయాలిగా. ఒక అనుకున్న టైంకి ఒక హాఫ్ అన్ అవర్ అటో ఇటో అంటే ఓకే, కానీ ఏకంగా 4-5 గంటల డిఫరెన్స్ తోటి ఈయన సభలు పెట్టడం ఏంటో మనకు అర్థం కాదు. మొత్తానికి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు వర్మ ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి చర్చించిన తర్వాతనే తన పిఠాపురం పర్యటన స్టార్ట్ అయింది. ఈవెన్ నిన్న సభలో కూడా ఒక వ్యాన్ ఎక్కి, వారాహి కాదులేండి, దానికి అనుమతి తీసుకోలేదు, ఒక DCM లాంటిది, అది ఎక్కి ప్రసంగించినప్పుడు కూడా వర్మకి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే తన ప్రసంగాన్ని మొదలెట్టారు. ఓవరాల్గా దాదాపు 50 నిమిషాల సేపు పవన్ కళ్యాణ్ ప్రసంగించినా కూడా ఈ ప్రసంగం మొత్తం చాలా బేలగా అనిపించింది. చాలా బేలగా. నేను పిఠాపురంలోని ప్రతి ఇంటిని, ప్రతి ఒక్కరిని 2 చేతులు జాంచి అర్జిస్తున్నాను. నాకు ఓటేయండి, నన్ను ఈసారి గెలిపించండి, 2 చేతులు తెచ్చి అర్జిస్తున్నాను. ఎవరిని ఎప్పుడు నేనేమీ అడగలేదు, మొదటిసారి మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. 2019 అప్పుడు కూడా నాకు ఓటు వేయండి అని చెప్పి నేను అంత పెద్దగా ప్రచారం ఏమీ చేయలేదు. మరేం చేశారు? పెద్దగా ప్రచారం ఏం చేయలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నా, అర్జిస్తున్నాను, 2 చేతులు జాంచి అన్నాడు. 2 చేతులు జాంచి అర్జిస్తున్నా, నన్ను ఓటేసి గెలిపించండి అని. అండ్ అంతేకాదు, నిన్న పిఠాపురంలో ఆయన ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేసినట్లు అనిపించింది నాకు. సీరియస్లీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఏంటి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి అనే మీ బిడ్డ పేదల ప్రతినిధిగా ఒకవైపు ఉన్నారు, నా మీదకు వాళ్ళందరూ గుంపులు కట్టి ఢిల్లీ నుంచి చంద్రబాబు, దత్తపుత్రుడు, ఆ తోక ఈ తోక అందరూ కట్టగట్టి నా మీదకు వస్తూ ఉన్నారు. పేదలకు మేలు చేయడమే పాపమట, పెత్తందారులకు మేలు చేయకుండా పేదలకు ఏ విధంగా మేలు చేస్తామని చెప్పి కక్ష గట్టి వస్తూ ఉన్నారు. మీ బిడ్డ వైపు పేదలందరూ ఉన్నారు, ఆ పెత్తందారుల వైపు ఆ ఉడ్డా 4 వాళ్ళు ఉన్నారు అని. ఇది కదా జగన్ ప్రస్తుత నినాదం. రాష్ట్రం ముఖ చిత్రం కూడా అదేగా. అందరూ అనుకునేది ఒక జగన్ మీదకి వీళ్ళందరూ వస్తున్నారా అనేగా అనుకునేది. అదేంటో నిన్న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బేలగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. డెఫినెట్లీ కీలకమైన వాళ్ళు పోటీ చేసే దగ్గర, ఇప్పుడు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇటువంటి వాళ్ళు పోటీ చేసే దగ్గర అటువైపు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు ఉన్నటువంటి వ్యూహాలు వాళ్ళు అమలు చేస్తారు. అటువైపు వాళ్ళు కనుక బలహీనంగా ఉంటే పెద్దగా పట్టించుకోరేమో. కానీ పిఠాపురంలో వంగా గీత గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంతకుముందు మేడం ఒకసారి గెలిచి ఉన్నారు, తనకు బంధుత్వం ఉంది, అందరితో దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడం అంత ఈజీ కాదు అనే చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? వాళ్ళ వ్యూహాలు, కీలకమైన నాయకులకు ఒక మండలం అప్పగిస్తారు. అది రాజకీయ, అది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. దాన్ని పవన్ కళ్యాణ్ నేను ఒంటరినైనా నా మీదకు ఇక్కడ వైసీపీ నాయకులు మండలానికి ఒకరు మోహరించారా, నన్ను ఒంటరిని చేసి ఇంతమంది మీరు రావాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే అసలు జగన్ది కదా డైలాగ్ అది. జగన్ను ఒంటరి చేసి వీళ్ళందరూ కలిసికట్టుగా పోతున్నారు అన్నది కదా చర్చ. మరి పిఠాపురం వెళ్ళి నన్ను ఒంటరిని చేసి అందరూ వస్తున్నారు అంటారు ఏంటి? అట్లంటారు ఏంటి? ఆయన డైలాగ్ చెప్పిన ప్రతిసారి రాజకీయ ముఖ చిత్రం జగనే కనిపిస్తాడు ఇక. అంటే జగన్ను ఒంటరి చేసి మేమందరం పోతున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినట్లు లేదా? నాకైతే సీరియస్లీ అట్లే అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ చాలా అవలీలగా చెప్పే అబద్ధాలు ఉంటాయి కదా, అవి మళ్ళీ పిఠాపురంలో కూడా రిపీట్ అయ్యాయి. ఏమని అంట, పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని నా సొంత ఊరు చేసుకుంటున్నా, ఇప్పటి వరకు నేను ఎక్కడే కూడా ఈ మాట చెప్పలే, దీన్ని నా సొంత ఊరు, సొంత ప్రాంతం చేసుకుంటానని చెప్పినారు. భీమవరంలో ఎన్నిసార్లు చెప్పారు? భీమవరంలో ఇల్లు కట్టుకుందామంటే గ్రంథి శ్రీనివాస్
కట్టుకోనీకుండా చేశాడు, స్థలం అమ్మనీయకుండా చేశాడు, ఏదో చెప్పాడుగా. భీమవరం నా సొంత ఊరు అని ఎంతగానని చెప్పిండు. ఇప్పుడేమో నేను ఏడా చెప్పలే, పిఠాపురమే నా సొంత ఊరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక మాట చెబితే మాట మీద నిలబడి ఉంటాడు, ప్రాణం పోయినా వెనక్కి పోడు అని చెప్పి కూడా అన్నారు. ప్రాణం పోయినా వెనక్కి పోరు అని కరెక్టే. మరి పాపం విడివాడ రామచంద్రరావు అని చెప్పి తనకు ఎమ్మెల్యేకి పంపుతున్నా టికెట్ ఇస్తున్నా, మొదటి టికెట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనుకున్నట్లు తనకు జనసేన విడివాడ రామచంద్రరావుకి ఇచ్చినట్టున్నారు. ఇచ్చారా? ఇచ్చే ఉంటారులేండి, ఎందుకంటే ఆయన మాట తప్పితే ప్రాణం పోయినట్లు కాబట్టి ఆయన మాట తప్పారట, ప్రాణం పోయినా ఇచ్చే ఉంటారు. ఆయన సూర్యచంద్ర జగంపేట, ఆయనకు మాట ఇచ్చారు ఖచ్చితంగా అసెంబ్లీ సీట్ ఇస్తానని, ఆయనకి ఇచ్చే ఉంటారులేండి. ఇచ్చారా? ఇచ్చే ఉంటారు. ఆయనకి టికెట్ ఇచ్చిన బట్టే పాపం గర్భగుడిలో కూర్చొని 3-4 రోజులు బయటకు రాకుండా దేవుడి మీద భక్తితో గర్భగుడిలోనే ఉండిపోయినారు. ఆయనకి ఇచ్చే ఉంటారు. పితాని బాలకృష్ణ, ఆయనకి టికెట్ ఇచ్చారా? ఇచ్చే ఉంటారు. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళీ రాజీనామా చేసినట్టున్నారు కదా, ఇచ్చింటారులేండి, టికెట్ ఇచ్చే ఉంటారు. మాట తప్పడు కదా పవన్ కళ్యాణ్, ఇచ్చే ఉంటాడు. మాట ప్రాణం పోయినా మాట తప్పరండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అండ్ భీమవరంలో సరే, నిన్న పిఠాపురంలో కనిపించింది కూడా అన్నీ ఇలాంటివి. ఇంకేమున్నాయి? అందరినీ కులాలు అంటే ఇక్కడ దర్గా ఉంది, ఇక్కడ చర్చ్ ఉంది, ఇక్కడ గుడి ఉంది. నేను ఏమంటారు జాషువా విశ్వనరుణ్ణి మామూలు ఆడునేడు వెళ్ళాలి. ఇంకోటి చెప్పారు అబ్బా, మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని మాఫియా డాన్ అట. మాఫియా డాన్, నేను గెలిచిన తర్వాత పిఠాపురంలో అడుగుపెట్టు, నేను గెలిచిన తర్వాత చూపెడతా, పిఠాపురంలో అడుగుపెట్టు అంటున్నారు. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే దాని ఒక ప్రత్యేక దేశంగా ఏమైనా ప్రకటిస్తారా ఏంది? అప్పుడు ఏమైనా ఎవరు రావాలన్న వీసాలు ఇస్తారా ఏంది? కాకినాడ ఎమ్మెల్యే ప్రస్తుతం ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, సరే నెక్స్ట్ ఎన్నికల ఫలితం ఏంటో తర్వాత చూసుకున్నాం, ప్రజలు నిర్ణయిస్తారు. గెలుపోవడంతో సంబంధం లేకుండా పిఠాపురంలో అడుగు పెడితే అడుగు పెట్టనీయడా, అప్పుడు చెప్తా నీ పని అంటున్నారు. మరి మామూలుగా ఇట్లాంటివి ఎక్కువ ఊపిడి కార్యక్రమాలు ఉండాలి. రాత్రి కంప్లీట్గా బేలతనంగా అనిపించింది, చాలా బేలతనంగా అనిపించింది. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎట్లుంటుందో, పిఠాపురం నా సొంతూరు చేసుకుంటా, గెలిచిన ఓన్న ఇక్కడే ఉంటా, 25 సంవత్సరాలు ఏమంటారు ఫీచర్ పెట్టుకొని పిఠాపురంలో రాజకీయం చేస్తా అని పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే పక్కనే నిలబడ్డ వర్మను చూడాలి. వర్మ ఇన్నర్ ఫీలింగ్స్ ఏమేమి ఉంటాయంటారు? అరే ఏదో ఒకసారి అవకాశం తీసుకొని 25 ఏళ్ళు ఏడే ఉంటారంటే మేము అవలగాలమా ఏంట్రా పోయి అని తెలంగాణ స్టైల్లో అనుకొని ఉంటారేమో. ఏమనుకొని ఉంటాడు? 25 ఏళ్ళు ఏడే ఉంటాయి పిఠాపురం అంటే వర్మ ఏం చేయాలి? పొలిటికల్ షటర్ క్లోజ్ చేసేసుకోవాలా? ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏంటో ఆయన ఇన్నర్ ఫీలింగ్స్ మరి తెలియదు. సరే వెరస మొత్తం మీద పవన్ కళ్యాణ్ మొదటి రోజు పిఠాపురంలో పర్యటన అయితే ఆ టైం సెన్స్ లేదు, పర్మిషన్లు లేదు, అనుమతి లేకుండా ఏదో మామా అని కానిచ్చారు. ఇంకా రెండో రోజు చూడాలి.